ప్రియతమ నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడే మాట్లాడిన మా సోదరులు కిరణ్ రెడ్డి గారికి, వేదికపై ఆసీనులైన గౌరవ సహచర శాసన సభ్యులు సోదరులు శంకర్ గారు, నారాయణ రెడ్డి గారు, మొన్ననే మరి పట్టణంలో ఎన్నికల్లో గెలిచిన మా సోదరులు శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారితో పాటు పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, గౌరవ మరి ప్రతినిధులందరూ వేదికపై ఉన్నారు. లైబ్రరీ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, వేదిక అటువైపున్న రైతు సోదరులు, మరి రంగారెడ్డి పరిసరాల జిల్లాలకు సంబంధించిన మా రైతు సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమీకృత పండ్ల, అదేవిధంగా డైరీకి సంబంధించిన సమీకృత మార్కెట్ని ఏర్పాటు చేయడానికి ఆషామాషిగా కాకుండా అధునాతనమైన అంగుళాలలో రైతుకు సంబంధించిన పంటని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబం చేసే ఒక కార్యక్రమం ఒక ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనతో భాగంలో పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి వ్యవసాయ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఈరోజు ఈ కార్యక్రమం నిమిత్తం మనం అందరం కూడా ఇక్కడ జమ కావటం జరిగింది. దానికి తోడు ముఖ్యమంత్రి గారు ఈరోజు రెవెన్యూ ఆదాయం సమకూర్చే ఈ డిపార్ట్మెంట్కు సంబంధించి మరి ఎక్కడైతే సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసు ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలకి అధునాతనమైన అంగుళాలలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఏర్పాటు చేయాలనే ఓ సంకల్పన భాగంలో ఈ రోజు కూడా ఇక్కడ మరి ఇప్పుడే చెప్పారు 20 కోట్ల రూపాయలతో 20,000 చదరపు గజాల్లో సమీకృత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును నిర్మాణం చేయబోతా ఉన్నారని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. రైతు సోదరులందరికీ మేము మనవి చేస్తా ఉన్నాం. మొన్న ఫార్మాసిటీకి సంబంధించి మరి రైతు సోదరులందరికీ కూడా నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మరి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఫార్మా సిటీలో ఈరోజు పరిశ్రమలు రావాలి, ఉపాధి సంకల్పన చేయాలని, మాకు కాలుష్యానికి సంబంధించిన పరిశ్రమలు అక్కర్లేదని ఆ రైతు సోదరులు చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక గ్రీన్ ఫార్మా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి నాంది పలకడం జరిగింది. దీన్ని సంకల్పించిన రైతు సోదరులకి ప్రభుత్వ పక్షాన మేము చెప్తా ఉన్నాం, ఎవరికి కూడా నష్టం జరగకుండా ఈరోజు ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఆ రైతు సోదరుడు ఆందోళన పడొద్దని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించి వారికి చేత కాని పనిని మేము చేస్తా ఉన్నామంటే చూస్తూ వారు ఓర్వటం లేదు. రైతు సోదరులని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పెడుతూ ధర్నాలు చేపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము రైతు సోదరులకు సంబంధించి ఈరోజు కోహెడాకు సంబంధించిన ఒక అధునాతనమైన అంగుళాలతో పండ్ల నిర్మాణం, మార్కెట్ నిర్మాణం చేస్తూ ఉంటే కూరగాయలు, పండ్లు, డైరీ, ఈరోజు నాన్ వెజ్కు సంబంధించిన మరి అంశాలతో కూడుకొని అధునాతనమైన అంగుళాల్లో మన రైతు రేపు పండించిన పంట ఇక్కడే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశంలోనైనా వారంతట వారు అమ్ముకునే ఒక యత్నం, ఒక ప్రయత్నం, ఒక యాగం చేస్తా ఉన్న ఈ కార్యక్రమం భాగంలో యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరులకు కూడా రాబోయే కాలంలో
వాణిజ్యపరమైన పంటలు వేసుకుంటే లాభం జరుగుతుందని అనేక సందర్భాల్లో మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆయిల్ పామ్ గురించి చెప్తా ఉంటారు. ముఖ్యమంత్రి గారు దానికి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనే ప్రయత్నంలో అనేక సదుపాయాలు కూడా కల్పిస్తున్న కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు. వాణిజ్యం పరమైన పంటలు వేసుకొని రైతుకు సంబంధించిన ఆదాయాలు మరి పెంచే కార్యక్రమంలో మేముంటే రైతులు ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉండాలని టీఆర్ఎస్ బీజేపీ ఆలోచన చేస్తా ఉన్న ధోరణిని మీరు ఒక్కసారి కూడా ఆలోచన చేసుకొని ఈరోజు ఈ సమీకృత మరి మార్కెట్కు సంబంధించి 2000 పైచిలుక ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే పరిసరాల ప్రాంతాల్లో ఇంకా ఇతర వాణిజ్యం వ్యాపారం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇక్కడే ఈ యువతకు సంబంధించిన వారికి ఉపాధి దొరుకుతుంది. చుట్టుపక్కల ఉన్న మా రైతు సోదరులకి వారు పండించిన పండ్లు కానీ కూరగాయలు కానీ డైరీకి సంబంధించిన అంశాల విషయంలో మీకు ఒక సదుపాయం కలిగియాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదంతో రేపు రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు అనేకంగా చేయాలని సంకల్పనతో ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుతూ మరి ప్రత్యేకంగా మరి ఇబ్రాహీంపట్నం అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన రైతు సోదరులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామన్నా. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు వారి సందేశం. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈనాడు అసాధ్యం అనుకునేటాటిని సుసాధ్యం చేయటానికి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పూజ్యులు రేవంత్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా గత సంవత్సరాల కాలంగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పిసిసి అధ్యక్షుడిగా ఏదైతే మాటిచ్చారో మీకు ఆనాడు మార్చినటువంటి మార్కెట్లో మీరు పడేటటువంటి ఇబ్బందులు, మీకున్నటువంటి కష్టాలు, మీకున్నటువంటి నష్టాలను గమనించి అన్నా దీన్ని జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో నా రైతాంగానికి మళ్ళీ ఆ కష్టం రాకుండా నాకు ఈ మార్కెట్ నిర్మాణం జరగాలి. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే మంచి అవకాశాలు ఉన్నటువంటి మార్కెట్ ఉందో ఆ మోడల్ నాకు ఏర్పాటు చేయండి అని చెప్పి పదే పదే అధికారులను పంపించి ఇతర రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాలకు కూడా పంపించి ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి ఒక సమీకృతమైనటువంటి పండ్ల మార్కెట్, పూల మార్కెట్, అదేవిధంగా మాంసం, గుడ్లు, పాలు రైతు ఏది పండించినా కూడా ఇక్కడ అమ్ముకునేదానికి, ఆ పంటలు నష్టపోకుండా ఉండేదానికి, తద్వారా దేశాల నుంచి వ్యాపారస్తులు వచ్చి మన సరుకును కొనుక్కుని వెళ్ళేదానికి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మీ కోయిడా మార్కెట్కి వచ్చి మన ఉత్పత్తుల్ని తాజా సరుకును తీసుకెళ్లేటటువంటి విధంగా కోల్డ్ స్టోరేజ్లు కానీ వాటికి కావలసినటువంటి అన్ని అంగుల్ని మీరు ఏర్పాటు చేయండి. 200-300 కోట్లు కాదు 2-3 వేల కోట్లతోటి ఈ నిర్మాణం జరగాలని చెప్పి సాక్షాత్తు సొంతంగా దాన్ని పరిశీలించి ఈ సరైనటువంటి స్థలాన్ని ORRకి పక్కనే ఉండి రేపు రాబోయే